వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో తెనాలి రామకృష్ణుని బెడ్ టైమ్ స్టోరీస్ విందామా? మరి వినే ముందు సబ్స్క్రైబ్ చేసి ఈరోజు స్టోరీ ది బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ది కింగ్డమ్. సో లెట్స్ రీడ్ ది స్టోరీ నౌ. A horse trader tricked King Sri Krishna Devaraya into paying in advance for horses that never arrived. So Sri Krishna Devaraya king ki horses ఇష్టం. ఒక అరబిక్ హార్స్ ట్రేడర్ వచ్చి ఐ హ్యావ్ దిస్ హార్స్, విల్ యూ బై ఇట్ మై కింగ్ అని అంటే శ్రీకృష్ణ దేవరాయ కొన్నాడు. కానీ హార్సెస్ 2 daysలో వస్తాయని చెప్పి రాలేదు. మళ్ళీ ఏమైంది? తెనాలి రామ wrote a list of fools and placed the king at the top. So Tenali Rama wrote a list. ఏ లిస్ట్? ఫూల్స్ లిస్ట్. దాంట్లో కింగ్ ప్లేస్ ఫస్ట్లో ఉంది. ఆ తర్వాత కింగ్ when questioned he said if the trader returned he would replace the kings. So he said if the trader returned he would place king's name with the traders. అంటే తెనాలి రామ చెప్తున్నాడు, లిస్ట్ ఆఫ్ ఫూల్స్లో ట్రేడర్ కానీ హార్సెస్ని రిటర్న్ ఇచ్చింటే అప్పుడు కింగ్స్ మీ పేరు కాదు, మై కింగ్ ఐ కుడ్ రైట్ ది ట్రేడర్స్ నేమ్ అని చెప్పాడు తెనాలి రామ. సో మారల్ ఏంటంటే డోంట్ ట్రస్ట్ స్ట్రేంజర్స్ బ్లైండ్లీ. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ హార్సెస్ని కొన్నాడు కానీ హార్సెస్ రాలేదు. ఆ అరబిక్ ట్రేడర్ దగ్గర మోసపోయాడు. అప్పటి నుంచి తెనాలి రామకృష్ణని మినిస్టర్ లాగా చేసుకున్నాడు శ్రీకృష్ణదేవరాయ. ఎలా ఉంది గాయ్స్ స్టోరీ? తెనాలి రామకృష్ణ స్టోరీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని స్టోరీస్ కావాలంటే బెడ్ టైమ్ స్టోరీస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇది చాలా ఫన్నీ స్టోరీ కదా. కింగే ఒక ట్రేడర్ దగ్గర మోసపోయాడు. ఏంటి ఇందులో మోరల్ ఏంటి? డోంట్ ట్రస్ట్ స్ట్రేంజర్స్ బ్లైండ్లీ. సో ఎవరినైనా కానీ మనం బ్లైండ్గా నమ్మకూడదు, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. సో ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ ఏం చేశారు? ఆ అరబిన్ అతను చెప్పిన ప్రకారం అతనికి ముందే అడ్వాన్స్ ఇచ్చేశాడు $500. సో అలా గోల్డ్ కాయిన్స్. సో అలా ఇవ్వడం వల్ల అతను తీసేసుకొని హార్స్ని రిటర్న్ కూడా ఇవ్వలేదు. సో కానీ శ్రీకృష్ణదేవరాయలకి హార్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి దానితో అతను ఈజీగా రాజుని బ్లేమ్ చేయగలిగాడు. అప్పుడు దేవరాయలు వెళ్ళి తెనాలిని అడిగారు ఎందుకు అతను ఇంకా రాలేదు అని. సో మరి అతను ఒక లిస్టు రాస్తుండే అప్పుడు తెనాలి రామకృష్ణుడు, ఏమని, ఎవరు ఫూల్ అయ్యారు ఈ కింగ్డమ్లో అనేసి. అప్పుడు టాప్ లిస్ట్లో చూస్తే మన శ్రీకృష్ణదేవరాయ కింగ్ నేమే ఉంది కదా. సో ఎందుకు రాశాడు తెనాలి రామకృష్ణుడు? మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు రాజు అని చెప్పి ఆయనకి సజెషన్ ఇచ్చాడు. అలాగే అతను ఇచ్చిన దాన్ని నమ్మి అతన్ని మినిస్టర్గా తనకి అపాయింట్ చేసుకున్నాడు. ఎలా ఉంది జోక్? నచ్చిందా? నచ్చితే మీ పిల్లలకు కూడా వినిపించి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ ఎలా లెర్న్ చేయాలో రీడింగ్ స్కిల్స్ కూడా మన దాంట్లో ఉంటాయి ప్లేలిస్ట్లో. ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. ఆల్ స్టోరీస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ తెలుగు బై మీ. బాయ్. ఇలాంటి మంచి తెలుగు కథలు చిన్నపిల్లలకు సరదాగా కాసేపు కథలు నవ్వుకోవడానికి మంచి నవలలు ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీషు. పిల్లలు తెలుగు స్టోరీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వీడియోస్ కూడా ఉంటాయి అవైలబుల్లో. సో అవి చూసి మీరు ఈజీగా ఇంగ్లీష్ని కూడా నేర్చుకోవచ్చు. ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి. చిట్టి తల్లి,
పిల్లలు షార్ట్స్లో రీమిక్స్ సాంగ్స్ కూడా చేసి ఉన్నారు. అవి చూసి ఎంజాయ్ చేసి ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.